దయాకర్ గారు చెప్పండి. ఆయన 12 నుంచి 13 వచ్చే అవకాశం ఉంది. నేను మొదట 6, 8 అనుకున్నా కానీ జనమంతా చెప్తున్నారు అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీ కోటేశారంట, ఎందుకైనా మంచిదని. మీరేమంటారు? అలాగే మీరు కూడా ఇప్పుడు ఆయన అన్నారు ఇంకా క్యాండిడేట్సే లేనట్లు, చివరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకుని కనీసం రిజైన్ చేయించకుండా మీ ఎంపీ క్యాండిడేట్గా పెట్టుకునే పరిస్థితి, దేన పరిస్థితి కాంగ్రెస్ ఎందుకు పడిపోయింది? గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, ఇద్దరు పెద్దలకు కూడా. అయితే ఏంటంటే ఇప్పుడు ఎవరమైనా మేము 12కు తక్కువ చెప్తే మా లెక్క తేలుతుంది. మళ్ళీ ఏ పార్టీ ప్రతినిధి అయినా ఇప్పుడు అందరూ 12 కేసీఆర్ గారు చెప్పారు, రేవంత్ గారు చెప్పారు, బీజేపీ కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. మా నాయకులు చెప్పిందే చెప్పాలి కంపల్సరీ, లేదంటే తక్కువ వస్తుందని ఏ ప్రతినిధి కూడా చెప్పాడు మీడియాలో పాల్గొనేటోళ్ళు ఎవరు కూడా. దాన్ని మనం పక్కన పెడితే ఇప్పుడు ఒక ప్రకాష్ రెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చేసింది, అది మా దృష్టికి కూడా వచ్చింది. బీఆర్ఎస్ షిఫ్ట్ అయి బీజేపీకి ఓటు చేసింది అనేది చాలా చోట్ల నుంచి వస్తున్న రిపోర్ట్ ఇంటర్నల్ గా. దాన్ని మనం అంగీకరించాలనా లేదా అనే విషయం పక్కన పెడితే రిజల్ట్స్ లో తేలుతుంది. అంటే ఒకప్పుడేమో విడివిడిగా నిలబడి కలబడ్డట్టు కనబడి ఇద్దరు గెలిచే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడేమో తప్పదిగా బీఆర్ఎస్ డిక్లైనింగ్ అనేది బీజేపీ కన్నా పనికి రావాలనే ఉద్దేశంతో పనిచేసినవైనా ఊహించింది ఏం కాదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అవసరమైతే ఎక్కడ నాయకులే డైరెక్ట్ చేశారంటారా? నాకు తెలిసి అయితే మండల స్థాయిలో నేను చూసిన కొన్ని ప్రాంతాల్లో మన అబ్జర్వేషన్ మాత్రమే, ఎంత మేరకు ప్రజలు షిఫ్ట్ అయిందనే విషయంలో స్పష్టత లేదు. కానీ ఇక్కడ రేపు క్రమేపీ బీఆర్ఎస్ బీజేపీలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మా ఇద్దరు పెద్దలే, దేవి గారు కానీ ప్రకాష్ రెడ్డి గారు కానీ, ఈయన ఎక్కడి కొత్త థియరీ తెచ్చిండు దాకా ఎప్పుడు లేనిది మాకు అంటగడతాడు. కాంగ్రెస్ డిఆర్ఎస్ ఒకటి అంటే ఈయన బీజేపీ టిఆర్ఎస్ ఒకటి అంటే ఏందని ప్రకాష్ రెడ్డి గారు అనేటోడు. మాకిక్కడిదా సంబంధం, అసలు మాకు బీజేపీకి ఏం సంబంధం దేవి ప్రసాద్ గారు అనేటోళ్ళు. కానీ మీరు చూస్తుంటే మాకు సంబంధం లేని పరిస్థితి మాకు తెలుస్తుంది కదా, అధిష్టానం నుంచి కింది వరకు టిఆర్ఎస్ తో ఒక సఖ్యత ఉంటే మాకు ఈజీగా అర్థమవుతుంది. సీరియస్ గా కండెమ్ చేస్తున్నప్పుడు, సీరియస్ గా పొలిటికల్ ఒక ఏమంటారు ప్రతిపక్షంగా చూస్తున్నప్పుడు కూడా మాకు అంటగట్టే ప్రయత్నం బీజేపీ చేసినప్పటికి కూడా ఇప్పుడు ప్రజలే తేలుస్తున్నారు. ఎవరు? బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్న ప్రజలు కాంగ్రెస్ గెలిస్తే బాగుండదు అని బీజేపీకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఆ భావజాల రీత్యా ఇద్దరు కూడా ఒకటే అని తెలుస్తున్నది. రెండవది ఏంది, జాతీయ స్థాయిలో వచ్చిన వ్యతిరేకతను బీజేపీ గమనించకపోవడం అనేది ఇక్కడ ఒక విషాదకరమైన సంఘటన. తెలంగాణలో వాళ్ళు ప్రతిపక్షంగా ఫీల్ అవుతున్నారు. అసలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కాస్త డిక్లైన్ అయింది. ఎందుకు డిక్లైన్ అయింది అని అంటే అది దాని యొక్క లీడర్షిప్ దాన్ని ఎవాల్వ్ చేసుకోవడంలో, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడంలోనా, లేకపోతే మళ్ళీ అదే పాత పద్ధతుల్లో ఉండడమా, మళ్ళీ ఇప్పుడే బీఆర్ఎస్ ఓటు వేయాలనా అని ప్రజలు అనుకోవడమా. ఏ పార్టీకైనా స్టాండర్డ్ ఇప్పుడు నాకు తెలిసి అయితే 15 to 20% అనేది మీరు ఎప్పుడు ఎటు పోని కార్యకర్తలు ఉంటారు. ఈ మిగతాది ఈ షిఫ్టింగ్ ఆఫ్ ది పీపుల్ అనే దాని దగ్గరే బీఆర్ఎస్ షిఫ్ట్ అయి బీజేపీకి పోయిన క్రమంలో గెలిచేంత బీజేపీ వచ్చిందా అనేది మా ఆలోచన. సో అంతవరకు రాలేదు మా అంచనా. మినిమం 11 వరకు వస్తుంది అనేది మా ముఖ్యమంత్రి గారు అంటున్న అది మీరు చూసి ఉంటారు. డెఫినెట్ గా మాకు అంచనా ఉంది. కానీ బీజేపీకి అండర్ మైన్ గా జరిగిన వ్యతిరేకతను బీజేపీ గమనించలేదు. ఇప్పుడు నిన్న వారు చూడండి, సౌత్ ఇండియా ఎలక్షన్స్ అయిపోగానే నార్త్ ఇండియాలో రాముంది తెర మీదకి తెచ్చిండ్రు. అసలు బుల్డోజర్ కల్చరే బీజేపీ. యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ మనోడు రాజాసింగ్ ఏంది మేము కట్టించినన్ని కూలుస్తామని చెప్పేసి, ఇప్పుడు వాళ్ళు ఓడిపోతే వాళ్ళు రాముని మీద ఏమైనా కోపం ఉంటుందేమో, కానీ మాకెందుకు సార్, దాన్ని పునాదేసిందే రాజీవ్ గాంధీ గారు. కాబట్టి వాళ్ళది ఎంతసేపు మతం చుట్టూ చర్చ పెట్టడం తప్పితే అభివృద్ధి సంక్షేమం చుట్టూ పెట్టకపోవడము సామాన్య జనానికి అంతలా పట్టింపు ఉండలే. ఇప్పుడు మీరు చూడండి, క్రమేపీ ప్రతిరోజు మోదీ గారి ఇంటర్వ్యూస్, ఇంతకుముందు ఎన్నడూ లేని ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. నేను ముస్లిం అనుకూలుని, నాకు చిన్నప్పుడు మాకు దర్గాకు పోతుంటే వాళ్ళే నాకు బువ్వ పెడుతుండే, మా కుటుంబాన్ని వాళ్ళే మంచిగా చూస్తుండే. ఇంకోవైపు అమిత్ షా ఏమంటాడు, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు. ముస్లింలకు బీసీ కోటా కింద ఈ అనేది బీసీసీకి మనం కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఈ ముస్లింలో వెనుకబడ్డ కులాలకు 5% అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు, 4% కి ఇచ్చింది. అఫ్ కోర్స్ అది సబ్ జుడిస్ అవుతుంది, సుప్రీంకోర్టులో ఉన్నది. సుప్రీంకోర్టు ఏజ్ చేస్తే అది
ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే అమిత్ షా దేశం మొత్తం ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చినట్టు ప్రచారం చేసింది. అంటే అబద్ధాల పునాదులు. ఒకవైపు ఒక ఆయన రాజ్యాంగాన్ని కర్ణాటకలో కూడా ఉంది, నా బొందిలో ప్రాణం ఉండగా రాజ్యాంగాన్ని మార్చలేనని మోడీ అంటాడు. రిజర్వేషన్లు ఎత్తేయాల్సిందని వాళ్ళ వాళ్ళ పరివారం అంటారు, ఇతర సంఘాలన్నీ కూడా. రిజర్వేషన్లు ఎవడండి ఎత్తేసేది? మా బొందిలో ప్రాణం ఉండగా అంటారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్ని డిస్ట్రక్ట్ అవుతాయి. ఏడిస్తావు రిజర్వేషన్లు? గోడలకా లేకపోతే చెట్లకా చేమలకా ఇచ్చేది? పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉంటేనే కదా మీకు రిజర్వేషన్లు వైబుల్ ఉండేది. కాబట్టి రాజ్యాంగాన్నే మారుస్తాన్నాక రిజర్వేషన్లు అని చర్చే రాదు. కాబట్టి ఈ అనుమానాలు మేమంటే ఏమంటారు, మేము ఏడన్నాం, మా ప్రధానమంత్రి గారు అన్నారా, ఎవరో ఫోన్ కిస్కగాళ్ళు అన్నారు, ఎల్లయ్య మల్లయ్య అన్నారు అని చెప్పేసి చర్చ తీసుకొస్తారు. కాబట్టి అలా మతం పేరు మీదనో కులం పేరు మీదనో ప్రాంతం పేరు మీదనో ఓట్టడిగే దీనస్థితికి వచ్చిన క్రమంలోనే వాళ్ళు, నేను అనుకుంటున్న నాకు లెక్క ప్రకారం 160కి పరిమితం అవుతారు. 201 వరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న అంచనాల ప్రకారం. ఎందుకంటే వాళ్ళు ఏమేమి తగ్గమనే స్థితి ఉన్నారు సార్. ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేకత మాకు ఉండదనుకున్న పార్టీ ప్రపంచంలో ఒకే ఒక్కటి, అది బీజేపీ. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మనుషులు నమ్ముకోను, మిషన్లు నమ్ముకోని తెలుస్తలేదు. కానీ ఇలాంటి పరిస్థితి ప్రజలకు వస్తే నియంతృత్వం, మీరు చూడండి మణిపూర్ గురించి ఎప్పుడైనా ఒక్క మాట మోడీ గారు మాట్లాడినరా? ఒక్క మాట తన నోటి నుంచి. ఇంత విషాదాంతం 2 వైపులా కూడా నష్టపోయింది. ఇటు ఎవరు మన క్రిస్టియన్ అనుకూలం, బీజేపీ మీద విమర్శలు చాలా సార్లు చేశారు, ఇప్పుడు కూడా చేయండి, తప్పేం కాదు. కానీ బట్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది, ఆ వైఫల్యం కూడా ఉందని కదా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేస్తున్న విమర్శలు. మరి దాని ఎఫెక్ట్ ఏమి పడదా ఎలక్షన్స్ మీద? సార్ ఇప్పుడు నాకున్న అంచనా, మనము ఇంట్లో ఎట్లా ఉంటాయంటే తిండికే లేనప్పుడు సర్దుకుంటాం చూడండి. పరిస్థితి, ఆర్థిక స్థితి అంత ఘోరంగా ఉంది. నేనేమంటున్నా అంటే ఒక్క మాట ప్రజలు కూడా ఆలోచించాల్సిన, ఎన్నికలు కూడా అయిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేకపోతున్నారా? ఉంటే కేసీఆర్ గారు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు పైసలు ఉండి ఇవ్వలేకపోతున్నారు. అంత పీసోడా రేవంత్ రెడ్డి గారి నేచర్ అదా? మీరు తెలివిగా చెబుతున్నారు, మీరు తెలివిగా సమానం చెబుతున్నారు. కానీ మీరు అంత ముందు కూడా కేసీఆర్ అప్పులు పాలు చేసాడు రాష్ట్రాన్ని, అసలు ఎందుకు పనికి రాకుండా చేశాడని మీరే విమర్శించారు కదా. అయినప్పటికి కూడా మీరు ఆకాశమే హద్దుగా ఎట్లా వాగ్దానాలు చేశారు సార్? 5 సంవత్సరాల కాలాన్ని వాళ్ళు 100 రోజులకు పరిమితం చేసి 100 రోజులు ఎవరు చేశారు? మీరే కదా డిసెంబర్ 9 కల్లా అన్ని ఇచ్చేస్తామని చెప్పింది. కాదు, 100 రోజుల్లో పథకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు ఏంది ప్లాట్లు ఉన్నాయి, మన ఏంది ఇండ్లు ఉన్నాయి. ఇండ్లు అనేది డిక్లేర్ చేసినాం 93,000 పైచిలకు. ఇప్పుడు మీకు ఒకటే 2 అంశాలు, ఆర్థిక అంశాల్లో రైతు రుణమాఫీ ఒకటి, మన మహాలక్ష్మి పథకం కింద గృహిణులకు 2,500 అనేది సీరియస్ పెండింగ్ ప్రాజెక్ట్స్. ఇవి ఎకనామిక్ రిలేటెడ్. ఒకటి ఆర్బీఐకి రావాల్సిన అవసరం ఉంది. టెక్నికాలిటీస్ చాలా మందికి తెలియదు. కానీ రైతు రుణమాఫీ ఇప్పుడు మనం చేసుకోవచ్చు, ఈ ఫినాన్షియల్ ఇయర్ లో చేసుకోవచ్చు. అందుకని ఆగస్టు 15లోగా అనేది ఎందుకు పెట్టిండ్రు అని అంటే, వాళ్ళు సెప్టెంబర్లోనే చేసిండ్రు సార్. సెప్టెంబర్ అక్టోబర్లో ఆర్బీఐ నుంచి ఎఫ్ఆర్బిఎం తీసుకొచ్చి దాదాపు 19,000 కోట్ల పైచిలకు తీసుకొచ్చి 99,000 రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసిండ్రు. కాబట్టి టెక్నికాలిటీస్ కూడా ఉంటాయి. మీకు చూడండి, రేపు 2 లక్షలు ఎట్ ఏ టైం అవుతుంది. ఇప్పుడు మనకేంది, నిన్న క్యాబినెట్కి అవకాశం ఇవ్వలేదు సిఈసి, ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 4వ తారీఖు తర్వాత ఇమ్మీడియట్ గా 14th అనేది రైతు రుణమాఫీ అవుతుంది. ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, నేనేం రాజకీయం కొరకు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రశ్నించండి, విమర్శించండి, సూచించండి. అది ప్రభుత్వానికి నివేదించిన లెక్క లేదు. ఇంకా మీరు రిప్రజెంటేషన్ వస్తా అంటే కూడా ఈ అంశాల్లో ఉంది అంటే, అది ఎవరినైనా మీరు ఏ స్థాయి వాళ్ళు కలవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమస్యలు లేవు, రావు అని అనను. వచ్చినప్పుడు పరిష్కరించడంలో మా చిత్తశుద్ధిని గమనించండి. లేదు అని అంటే మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు విమర్శించుకోవచ్చు, కాదలేము. కానీ డబ్బులు మాత్రం లేవు అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, ఆ రావు అనేది లేదు. డెఫినెట్ గా 12-13,000 కోట్లు ప్రయాణం రెవెన్యూ రాబోతుంది భవిష్యత్తు. అట్లా కాదు అదొక ఆస్పెక్ట్. అయితే ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్, RRR ట్యాక్స్ అన్నారు. ఇవాళ నమస్తే తెలంగాణలో ఇవాళ నమస్తే తెలంగాణలో అయితే 1000 కోట్ల కుంభకోణం సివిల్ సప్లైస్ ధాన్యం కొనుగోలు వ్యవహారంలో టెండర్లో అని చెప్పి వాళ్ళు రాశారు. మరి దీని ఇగో ఇప్పుడు మన సాక్షిలైనా, నమస్తే తెలంగాణ అయినా, లేదంటే ఈనాడు, ఏదైనా మీరు సమస్యలు రాస్తే దాన్ని పరిష్కరించడంలో మీరు చిత్తశుద్ధి చూపండి. ఒకటి RRR అంటుండ్రు కదా, మరి ట్యాక్స్ ఎటు పోవాలి? అదాని, అదాని, అంబాని, ఇది మరి దేశం మొత్తాన్ని దోచుకుంటున్నా ట్యాక్స్. ఇప్పుడు ఆయన తండ్రిగా ఉండి మొత్తం ఇట్లా జీవనలు ఇస్తలే, ఆయన మొత్తం దోచుకున్నాడే కదా. పెరుగు పప్పు మీద కూడా వేస్తారా సార్ జిఎస్టీ? పేదోని తిండి సార్ అది. కనీసం పాపడు మీద
ఇది ఇక ఇప్పుడు ఆయన మనం భారతదేశం అయితే ఒక మాట చెప్పండి, మళ్ళీ దేవిప్రసాద్ గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడారు, కానీ ఫైనల్గా కాంగ్రెస్ మీద వ్యతిరేకత రాలేదంటారు ఇంకా? నాకు తెలిసి నార్త్ ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగింది, నార్త్ తెలంగాణ నార్త్ తెలంగాణ. ఓకే, అవును. ఎట్లా అదే కొంచెం అయితే నార్త్ లో కూడా ఇప్పుడు మా ఎస్పీ దాదాపు 38 నుంచి 41 అంటున్నారు. మన తేజస్వి మన ములాయం వాళ్ళ పార్టీ, అది మన లాలు వాళ్ళకి దాదాపు 18 నుంచి 22 అంటున్నారు. మధ్యప్రదేశ్ లో మాకు దాదాపు 25 దాటుతుందని ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి బీజేపీ అయింది, ఎంపీకి తక్కువ మార్జిన్లతో పోయినాం మేము. ప్రతి ఎమ్మెల్యే సీట్ కూడా 8,000 నుంచి 4,000 3,000 పోయిన సీట్లే దాదాపు నాకు తెలిసి 30-35 సీట్లు ఉన్నాయి. సో ఎంపీ ఎలక్షన్స్ లో మధ్యప్రదేశ్ మాకు కొంత అనుకూలత పెరిగింది. 3 మేజర్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఉందని దాని దగ్గర మీరు మధ్యప్రదేశ్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టున్నారు. మధ్యప్రదేశ్ లో మరి గవర్నమెంటే రాలేదు, కిందసారి గవర్నమెంట్ అన్న వచ్చి సరే వాళ్ళు కూల్చారని. అయితే ఫైనల్ గా ఒక మాట చెప్పండి దయాకర్ గారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భవితవ్యం ఏమిటి? సార్ స్లోగా కేసీఆర్ గారు మోడీ గారు కలవబోతుండ్రు సార్. వారు కేంద్ర మంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను ఎందుకంటే ఆయన ప్రధాని అనే ఆలోచనతో ఉన్నాడు, కానీ క్రమేపీ మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. కవిత గారిని తీసుకెళ్లి ఒక ఏదో అంత కలిపి 100 కోట్లు లేని కేసులో తీసుకెళ్లి అరెస్ట్. ఈ ఆటలో మా కవిత గారు ఒక పావు అయిండ్రు. ఎందుకంటే మేము కాంగ్రెస్ వీటి ఉన్నా కూడా వ్యక్తిగతంగా మాకు తెలిసిన సోదరి కాబట్టి చెప్తున్నా. ఆ ఆటలో తండ్రి మేము అన్నాక ఒక 40 రోజులకు స్పందించాడు కేసీఆర్. ఎంత స్పాంటినేట్ ఉన్నదండి బాబు. ఆ కూతురు అరెస్ట్ అయితే కూడా రాజకీయాల కొరకు వినియోగించుకున్న తండ్రిగా నేను కేసీఆర్ గారిని చూస్తా. సో అదేం పెద్ద సమస్య కాదు. మరి కేజ్రీవాల్ గారు కూడా ముందే రిలీజ్ అయ్యారు, కవిత గారు ఎందుకు కాలే? ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు? అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కేజ్రీవాల్ రిలీజ్ చేసిండ్రు. నార్త్ లో బనియాస్ అంతా కన్నెర్ర చేస్తుండ్రు, అరే ఓట్లు లేనట్టుంది, కేజ్రీవాల్ ని ఈక్వల్ గా మీరు ప్రచారం చేసుకొని ఎలా సుప్రీంకోర్టుతో వచ్చింది తీర్పు. కానీ నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది దయాకర్ గారు, అంతా డబ్బులు తిన్నారో లేదో తెలీదు, 10 కోట్లు 100 కోట్లు అంత కలిపి కూడా 100 కోట్లు లేని స్కామ్లో ఏళ్ల తరబడి జైల్లో పెడుతున్నారు. 1000 కోట్లు తిన్న వాళ్ళనేమో మోడీ గారు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. అదే చాలా విచిత్రంగా ఉంది. మోడీ గారు అంటే నా గౌరవమే కానీ 1000 కోట్లు తిన్నారు, 100 కోట్లు మోసాలు చేశారన్న వాళ్ళకి అనుకూలంగా ప్రచారానికి కూడా వెళ్ళాడు ఆయన. లేదు, వాళ్ళే పాస్పోర్ట్ వీసా ఇచ్చి ఒక మంచి ప్రదేశంలో మంచి విలాసవంతమైన అవకాశం కల్పిస్తారు. విజయ్ మాల్యా అంటే విజయ్ మాల్యా కాదు, మన ఆయన పేరు లలిత్ మోడీకి సుస్మితా సేన్ తో కలిసి ఉన్నాయి వచ్చినాయి. ఇంకా మనం సిగ్గుపడాలి ఇంకా. అంటే ఆ స్థాయి వాడు లండన్ లో పోయి అట్లా ఎంజాయ్ చేస్తాడు. అంటే మీ వైపు కూడా ఒకటి ఉంది, ఆపు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు చేశారు, కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరు డిమాండ్ చేశారు. మీ వైరుధ్యం కూడా ఉందిగా సార్. ఇది పొలిటికల్ టాక్టిక్ తోని ఎలక్షన్ల ముందు ఒక సీఎం అరెస్ట్ చేయడం అనేది తనకు అనుకూలత పెంచుకోవడానికి. నేను ముందెందుకు చేయలేదని చెప్పినాం మేము. కేజ్రీవాల్ మీద కంప్లైంట్ చేసిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కవిత గారిని అరెస్ట్ చేసింది